అండి అందరికీ ఇన్ని అలసలు ఛానల్కి స్వాగతం. పోయినసారి రాక్కోయకాలు చేపలు చేసి చూపెట్టాను కదా మీకు. ఇప్పుడు ఈ చేపలు సీలికలు అన్నమాట, ఈ కండగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ చేపల కూర చేసి మీకు చూపించుతా. సీలికలు బాగుంటాయి, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నాన్ వెజ్ తినే వాళ్ళకి భలే ఇష్టం అన్నమాట ఈ చేపలు. అన్ని శుభ్రంగా ఇట్లా తీసేసి, ఊర్లో ఏమంటారో మా ఊర్లో అయితే సీలికలు అంటారు ఈ చేపలను. మీకు ఈ చేపలు ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి. ఉంటాయి, కత్తిపీట వచ్చేనే తెగుతాయి అన్నమాట, చేపతో తెగవు. ఇట్లా కోసుకొని అన్ని ముక్కలు ముక్కలు. ఈ సీలికల చేపలు అనేవి కండ ఎక్కువ ఉంటాయి అన్నమాట, బాగా టేస్ట్గా ఉంటుంది కూర కూడా. మీకు నేను చేసి చూపెడతా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది కూర. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టం ఇది. ఇప్పుడే చేసుకున్నా. పోయినసారి ఎండు చేపల కూర చేసి చూపెట్టాను కదా, అది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ అన్నమాట. అవి సన్న చేపలు, ఇవి కొద్దిగా కండ ఉండే చేపలు అన్నమాట. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. కొంతమంది శుభ్రంగా క్లీన్ చేసుకొని రాదు పిల్లలకు. శుభ్రంగా క్లీన్ చేసుకొని గ్రాముల చేపలు అన్నమాట. అంటే చేపలు ఎక్కువ తూగుతాయి కదా, అల్కాగా ఉంటాయి కదా, ఎండినాయి 100 గ్రాములు. ఇప్పుడు ఎలా చేయాలి, ఏమేమి చేయాలి ఇప్పుడు మీకు చూపెడతా. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని తినండి. పొయ్యి ముట్టించుకుందాము. కొద్దిగా 2 స్పూన్ల ధనియాలు వేయించుకుందాం. కూర కాబట్టి కొద్దిగా ధనియాలు, తెల్లగడ్డ, కొబ్బరి దంచేసుకుంటే బాగుంటుంది. అది గిన్నె ఇక ధనియాలు దోరగా వేయించుకుందాం. మాడిపోకుండా దోరగా వేయించుకుందాం. వేయించుకుంటే బాగుంటుంది. మాడిపోతే నల్లగా ఉంటుంది అన్నమాట కూర, అందుకని ఇట్లా వేయించుకోవాలి. ఇక మాడిపోతాయి ఏగినాయిలే. నిమ్మకాయ సైజు ఇది చింతపండు వేసుకొని కడిగి నానబెట్టుకున్నాం. కూరకు తయారు చేసుకుంటే అలాగే చింతపండు కడిగి నానబెట్టి నానుతుంది అన్నమాట. పక్కకు పెట్టేసుకున్నాం. ఇక ధనియాలు దోరగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చేపలు వేయించుకున్నాము. అట్లా ఉల్లా వల్ల వేయించుకుంటే బాగుంటాయి చేపలు. కూర సన్న చేపలైనా కొద్దిగా ఈ సీలిక చేపలైనా ఇట్లా ఉదరా బదరా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట. మంచి వాసన వస్తాయి వేయించుకుంటే. కడిగి తాలింపులు వేగేదానికి ఇట్లా వేయించుకొని కడుక్కొని వేసుకుంటే బాగుంటుంది శుభ్రంగా. స్టవ్ మీద చేసుకున్నా మీడియం మంటలో పెట్టి వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా తీసేసుకుందాం వేగిని. వేయించి పెట్టుకున్నాం, కడుక్కుందాము. కడిగి శుభ్రంగా నీట్గా పెడతా. రెండు మూడు సార్లు కడుక్కుంటే శుభ్రంగా ఉంటాయి నీట్గా.
కింద మూడోసారి ఇది కడగటం. ఇప్పుడు శుభ్రంగా వచ్చినాయి నీట్గా. చేపలు కడిగి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పొయ్యి మీద కుండ పెట్టుకొని కూర తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు ఇదో తగినంత ఆయిల్ వేసుకున్నాం. ఇదిగా నూనె వేడైంది కదా, వేసుకున్నాం. ఉల్లిపాయలు మరీ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇదో కరివేపాకు, ఉల్లిపాయలు వేసిన, పచ్చిమిరపకాయలు వేసిన, కరివేపాకు వేసిన. కొద్దిగా మాగినాక ఏ లోపల ఈ చింతపండు పిసుక్కున్నాము గుజ్జు. చూడండి ఫ్రెండ్స్, ఇక తాలింపు వేస్తేనే మా కుండ పగిలిపోయింది. పెట్టిపోయి కుండ పగిలిపోయింది అనమాట. ఇది తీసేసి తాలింపు తీసేసి ఇనుప బండిల్లో వేసేసింది. ఇది మామూలుగా జరుగుతూనే ఉంటాయి. మట్టి కుండలు కదా, పెట్టిపోతుంటాయి, పగిలిపోతుంటాయి, అట్లా జరుగుతుంటాయి అన్నమాట. చిన్నప్పుడు మట్టి కుండ కాబట్టి పటపటాన్ని పెట్టిపోతాయి అన్నమాట. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంతే. టమాటాలు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల కారం వేసుకున్నాం. ఇక 2 స్పూన్ల ఉప్పు వేసుకున్నాం, సరిపోద్ది. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకున్నాం. అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని చేసుకున్నాం. బాగుంటుంది. పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఎండు చేపలు వేసుకున్నాం. ఈ చేపల కూర తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంత నీట్గా చేసుకొని చికెన్ మటన్ కాడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పులుసు పోసుకున్నాం. కలుపుకున్నాం కదా, పులుసు బిస్కి కలుపుకున్నాం కదా, ఇది పోసుకున్నాం. కొద్దిగా పావుగంట ఉడికిపోతుంది. ఉడికితే కారం ఉప్పు అంత బాగా పడుతుంది అన్నమాట ముక్కలకు. మూత పెట్టుకున్నాం. 10 నిమిషాలకు ఉడికిపోద్ది. కూర ఉడికేటాక ఇది దంచుకున్నాం. ధనియాలు, కొబ్బరి. కొబ్బరి వేసుకున్నాం. ఇదే మసాలా. ఏం మసాలా వేసేది లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది. కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళకు
ఇట్లాంటి కూరలు ఎక్కువ చేసుకొని తింటారు అన్నమాట. మనం కూడా తింటాం. మెదిగింది చూడు, అంతే. ఇంకా తెల్లగడ్డలు వేసుకున్నాం. ఈ మసాలే చికెన్లో వేసుకున్నా, మటన్లో వేసుకున్నా, దేంట్లో వేసుకున్నా ఈ మసాలే మేమైతే వేసుకునేది. సూపర్గా ఉంటుంది. కూర చూడు ఎట్లా ఉడుకుతుందో. చూడు మటన్ చికెన్ ఉన్నట్టే ఉంది చూడండి. ఉప్పు కారం అన్నీ సమానంగా సరిపోయినాయి. పులుపు అంతా సూపర్గా ఉంది చూడండి. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా ఇప్పుడు ఉడికేటప్పుడు వేసుకుంటే మీరైనా సరిపోద్ది వేసుకునే వాళ్ళు. వేసుకుందాం ధనియాల పొడి వేసి ఇంకా దించేసుకుందాం. ఇంత ధనియాలు కొబ్బరి మేము ఇట్లా వేసుకునేది మసాలా. అది చూడండి మటన్ చికెన్ ఉన్నట్టుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకు నోరు ఊరుతుంది అన్నమాట. ఈ కూర తింటే అదిరిపోవాలి అటనే వేడి వేడి అన్నంలో. చూడు మటన్ చికెన్ ఉన్నట్టుంది. అన్నంలో కానీ సంగట్లో కానీ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. పోయింది ఫ్రెండ్స్, దించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక మటన్ చికెన్ ఉన్నట్టుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. ఇట్లా చూడు కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.